ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, శరన్నవరాత్రులలో మనం 6వ రోజుకి చేరుకున్నాము. మరి 6వ రోజు అమ్మవారి యొక్క అలంకారం ఏమిటి, ఏ రంగు చీరను ధరింపచేయాలి, ఏవి నైవేద్యాలుగా సమర్పించాలి, ఈరోజు పఠించాల్సిన మంత్రాలు ఏమిటి, స్తోత్రాలు ఏమిటి, తిథులేమిటి, నక్షత్రాలేమిటి, దానాలేమిటి, ఫలితాలేమిటి, ఇవన్నీ వివరంగా మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. శరన్నవరాత్రులలో 6వ రోజు అమ్మవారిని మంగళప్రద దేవత శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరిస్తారు. లక్ష్మీదేవిని అష్టసిద్ధులు ప్రసాదించే దేవతగా కొలుస్తారు. ఈ రోజున అమ్మవారిని ఈ రూపంలో కొలవడం వల్ల అన్ని రకాల సంపదలు సిద్ధిస్తాయని ప్రతీతి. ఈ రోజున అమ్మవారిని ఈ విధంగా అలంకరించి పూజించడం వలన ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విద్యాలక్ష్మి, విజయలక్ష్మి, వీరలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, మహాలక్ష్మి ఈ అష్టలక్ష్ములను పూజించిన ఫలితమైతే మనకు కలుగుతుంది. కాబట్టి దేవీ నవరాత్రులలో 6వ రోజున అంటే ఆశ్వయుజ శుద్ధ షష్ఠి అక్టోబర్ 8వ తారీఖున మంగళవారం నాడు వచ్చింది. ఈరోజు అమ్మవారిని మనం శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరించి పూజిస్తాము. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఈరోజు అమ్మవారికి గులాబీ రంగు చీరను ధరింపచేస్తారు. అలాగే గులాబీ పూలతో అమ్మవారిని పూజిస్తారు. అలాగే లక్ష్మీ అమ్మవారికి చామంతి పూలన్న మిక్కిలి ఇష్టము, కాబట్టి చామంతి పూలతో అయినా సరే మనం పూజించవచ్చు. ఈరోజు నైవేద్యంగా చక్కెర పొంగలి, క్షీరాన్నం, పూర్ణాలు వంటి వాటిని నైవేద్యాలుగా సమర్పిస్తారు. ఈరోజు ఇలా అమ్మవారిని పూజించి దక్షిణ తాంబూలాలను దానంగా ఇవ్వాలి. అలాగే మహాలక్ష్మి స్తోత్రాలను, మహాలక్ష్మి అష్టోత్తరాలను చదువుకోవాలి. అలాగే మణిద్వీప వర్ణను కూడా చదువుకోవచ్చు. ఈరోజు అమ్మవారిని ఈ విధంగా పూజించడం వలన ధన ప్రాప్తి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈరోజు మనం పఠించాల్సినటువంటి మంత్రము ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మీదేవియై నమః. ఈ మంత్రాన్ని 11 లేదా 21 లేదా 108 సార్లు పఠించాలి. అలాగే ఈరోజు అమ్మవారిని కాత్యాయని దేవిగా కూడా పూజిస్తారు. కాత్యాయనుడు అనే మహర్షి అమ్మవారి కోసం తపస్సు చేసి అమ్మవారినే తన పుత్రికగా జన్మించాలని వరం కోరుకుంటాడు. కాత్యాయనుడి పుత్రిక అగుట వలనే ఈమెను కాత్యాయనిగా పిలుస్తారు. ఇక మహిషాసురుడు స్త్రీ చేతిలో తప్ప వేరెవరి చేతిలోనూ చావకుండా వరం పొందుతాడు. స్త్రీలను అల్పులుగా భావించి స్త్రీలు తనని చంపలేరని అలా వరం కోరుకుంటాడు. కాత్యాయని దేవి యొక్క అందం చూసి మోహితులైన రాక్షసులు మహిషాసురుడి దగ్గర ఆమె అందం గురించి పొగుడుతారు. అప్పుడు మహిషాసురుడు కాత్యాయని దేవిని వివాహం ఆడదలిచి దుదుంబిని పంపుతాడు. అప్పుడు అమ్మవారు తనని ఎవరైతే యుద్ధంలో ఓడిస్తారో వారినే వివాహం చేసుకుంటానని చెబుతారు. దేవతలంతా వారి వారి అస్త్రాలను అమ్మవారికి అర్పిస్తారు. అలాగే దేవతలంతా కలిసి అమ్మవారి సేనగా మారుతారు. ఇక అమ్మవారు 9 రోజులు 9 అవతారాలు ఎత్తి దుదుంబి, శుంభ, నిశుంభ, చుండ, ముండ ఇలా అనేక మంది రాక్షసులను చంపి ఆఖరికి మహిషాసురుణ్ణి కూడా వధిస్తారు. ఎవరికైతే వివాహం ఆలస్యం అవుతుందో లేదా వివాహ సమస్యలు తలెత్తుతాయో వారు కాత్యాయని దేవిని ఆరాధించినట్లయితే ఈ సమస్యలన్నీ తొలగి వివాహం త్వరగా అవుతుందని భావిస్తారు. ఈరోజు మనం పఠించాల్సినటువంటి కాత్యాయని దేవి యొక్క స్తోత్రము చంద్రహాసోజ్వలకర శార్దూల వరవాహన కాత్యాయని శుభం దద్యాదేవి దానవఘాతిని. కాత్యాయని దేవి వింధ్యాచల నివాసిని. ఈమె 3 శక్తుల సమాహారము. ఈమెను పూజించడం వలన భయాలు, పీడలు దూరమవుతాయి. మన సమస్యలు, దారిద్ర్యము తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇది ఫ్రెండ్స్ 6వ రోజు అమ్మవారి యొక్క అలంకారము, అలాగే అవతారం యొక్క విశేషాలు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నెక్స్ట్ వీడియోలో మూల నక్షత్రం ఎప్పుడు వచ్చింది, అలాగే అక్షరాభ్యాసాలు చేసుకునేడానికి ముహూర్తం ఎప్పుడు, ఇక మూల నక్షత్రంలో అమ్మవారిని ఏ విధంగా అలంకరింపజేస్తారో ఆ వివరాలన్నీ కూడా తెలియజేస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.